అర్థమవుతుందా? కాబట్టి పౌలు అప్పగించిన పనులు ఉన్నాయి. తనకి దేవుడు అప్పగించిన పనులు పౌలుకి తెలుసు. అందుకే ఏమంటున్నాడు, నేను దాన్ని చక్కగా కంప్లీట్ చేశానండి, నా పరుగు కడముట్టించేశానండి, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కోసం ఏముంది. అది ఎలాగుంది ఆ మాట అంటే సాటిస్ఫాక్షన్, కంప్లీట్ సాటిస్ఫాక్టరీతో చెప్తా ఉన్నాడు ఈ మాటలు. చాలు నా జీవితాన్ని, ఇన్ని రోజులు పోరాడాను, ఓడిపోలేదు, ఇన్ని రోజులు పరిగెత్తాను, ఆగిపోలేదు, ఈ రోజు వరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, చాలు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంది, నాకే కాదు ఇంకెవరికి ఉందంట. ఏమన్నాడు వెంటనే అక్కడ, ఎవరైతే నాలాగే ఆ విధంగా అపేక్షిస్తారో, ఆ విధంగానే ప్రయాసపడతారో వాళ్ళందరికి కూడా ఉంది. కేవలం నాకొక్కడికే స్పెషల్ ఏం కాదు ఇది. కాబట్టి క్రైస్తవ జీవితము అనేది ఎట్లాంటిది? 2 మాటలలో ఇక్కడ పౌలు మాటల్లో కనుక చూస్తే, ఒకటి ఇది పోరాటము లేదా యుద్ధము, మరొకటి పరుగు. ఇప్పుడు పోరాటంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, లేదా ఇంకొంచెం సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక పేజ్ వెనక్కి తిప్పండి. తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదవండి. ఇప్పుడు ఇక్కడ ఒక షరతు ఉంది. మంచి సైనికుడు అయితే ఏమనుభవిస్తాడు? శ్రమని అనుభవిస్తాడు. అదే మనము 3:12 చూస్తాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందెదరు. దానిని ఇంకొకలాగా మార్చి చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2:2లో ఏం చూస్తున్నాము? తిమోతి, నేను మంచి సైనికుడిని యేసయ్యకి, అందుకే నా మీదకి ఇన్ని శ్రమలు. ఏ ఊరు పోతే ఆ ఊర్లో ఏమొస్తున్నాయి నాకు? ఇవే, ఎక్కడికి పోయినా ఇవే. అయితే పౌలు తిమోతికి రాస్తా ఏమంటున్నాడు? నువ్వు కూడా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా, నువ్వు ఒక్కడవే అంటలా, నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను, నాతో పాటు నువ్వు కూడా ఏం చేయాలి? శ్రమను అనుభవించము. మంచి సైనికుడికి ఏముంటుంది చెప్పండి? ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనం ఈ ఏఓసి దగ్గరికి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు, ఆ ఏఓసి దగ్గర కొంతమంది ఆ యొక్క సైనికుల డ్రెస్లు వేసుకొని సోల్జర్స్ కనిపిస్తూ ఉంటారు. ఇట్లాంటి నార్మల్ టైంలో వెళ్తే పెద్దగా ఉండదు, కానీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళినప్పుడు చూడాలి, పెద్ద బెటాలంతా బయటకు వచ్చి రన్నింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వెనకాల మూటలు వేసుకొని, ఇది యుద్ధము కాదు, యుద్ధ భూమి కాదు, కానీ ఏం చేస్తారు? నిజంగా యుద్ధం వస్తే ఏవేవైతే వాళ్ళుగా క్యారీ చేయాల్సి వస్తుందో, మొయ్యవలసి వస్తుందో అంత బరువును మీదేసుకొని పరిగెడతా ఉంటారు. కొన్నిసార్లు యుద్ధంలో ఎవడన్నా వేరే సైనికుడు ఇంజూర్ అయితే వాడిని కూడా ఎత్తుకొని పరిగెత్తాలి. అందుకే కొన్నిసార్లు వెనక మూటలాగే ఉంటది, మళ్ళీ భుజం మీద ఇంకొకరిని వేసుకొని పరిగెడతా ఉంటారు. ఎందుకు ఈ ప్రాక్టీస్ అంతా? దేనికోసం ఈ ప్రాక్టీస్? యుద్ధం ఏమన్నా వచ్చిందండి ఇప్పుడు? మరి దేనికోసం ఈ ప్రాక్టీస్ అంతా? ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి కానీ వస్తే, అప్పుడు ఎలాగైతే స్పందించాలో, ఎట్లాగైతే ప్రయాసపడాలో దానికి సంబంధించినటువంటి తర్ఫీదు, ట్రైనింగ్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు, ప్రిపేర్డ్గా ఉండటం, వాళ్ళని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవటం. మనకు కూడా ఏం అవసరము? ఈ 2 మనకి అవసరము. మనకి ట్రైనింగ్ అవసరము, మనకి సిద్ధపాటు లేకపోతే ప్రిపేర్డ్గా ఉండటం అనేది మనకు కూడా అవసరం. అందుకే 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. అదే పుస్తకం 2:21. యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును.
ఎలా ప్రిపేర్డ్గా ఉండాలంట? యజమానుడు వాడుకోవటానికి అర్హము లేకపోతే అర్హత, యజమానుడు వాడుకోవటానికి ప్రతి సత్కార్యానికి సిద్ధపరిచినటువంటి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలి. కొన్ని పాత్రలు ఉన్నాయి అనుకోండి, మన ఇంట్లో అన్ని కొన్ని రకాల పాత్రలు ఉంటాయి. సత్తు ఉంటాయి, స్టీల్ ఉంటాయి, రాగి ఉంటాయి, మట్టి ఉంటాయి, అవునా, ప్లాస్టిక్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటినీ ఒకేలాగా వాడుతున్నామా? కొన్ని పాత్రలు ఏమో బాత్రూంలో ఉంటాయి, అవి అక్కడే వాడతాం. కొన్ని ఏమో కర్రీస్కి వాడతాం, ఇంకొన్ని ఏమో పాలకు వాడతాం. కూరలు ఉండే దాంట్లో పాలు పోసి చేస్తే ఏమవుద్ది? ఈ విషయం ఆడవాళ్ళకే బాగా అర్థం అవుద్ది. ఏమవుద్ది? పాలు పాడైపోతాయి, తీసుకెళ్ళి దాన్ని వేస్ట్ చేయాలి, డస్ట్బిన్లో పోయాలి. అంటే దేనికి సంబంధించినటువంటి పాత్రని జాగ్రత్తగా చూసి ఇది ఏ పాత్ర, ఇది దేనికి సంబంధించింది అని మనము వాటిని ప్రత్యేకించి కొన్నేమో షెల్ఫ్లో దాచిపెడతారు. ఎవరన్నా ఎప్పుడన్నా గెస్ట్లు వస్తే వాటిని ఒకసారి తీసి దులిపి దాంట్లో ఏదన్నా వేసి వాళ్ళకి సర్వ్ చేయడం. రకరకాల పాత్రలు. అయితే ఈ పాత్ర ఎట్లాంటి పాత్ర అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. యజమానుడు అంటే ఎవరు? మన ప్రభువు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యజమానుడు వాడుకోవటానికి ముందు అర్హత కలిగిన పాత్రగా మనం ఉండాలి. యజమానుడు ఎప్పుడు వాడుకుంటాడు? అర్హత ఏంటి అంటే ఇంతకీ సపరేటెడ్ లైఫ్. ఎలాగైతే ఇది పలానా దానికే అని, పాలకి పలానా దానికే అని, వాష్రూమ్కి పలానా దానికే అని ఎలాగైతే సపరేట్ చేస్తా ఉన్నామో, ఇది ఇక ఈ పాత్ర లేకపోతే ఈ జీవితము నా యజమానుడు వాడుకోవటానికి సపరేట్ చేయబడినటువంటి లైఫ్ ఇది. ఇంకా అది అర్హత ఏంటి అని అంటే సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకింపబడినటువంటి జీవితం. ఎప్పుడైతే ప్రభు కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకుంటామో అప్పుడే ముందు అర్హత సంపాదించుకున్నట్టు ఆయన వాడుకోవాలి అంటే. కొంతమందికి ప్రత్యేకింపబడినటువంటి లైఫ్ ఉండదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడలాగా, లోకంలో ఉన్నప్పుడు అక్కడలాగా మిశ్రమమైనటువంటి జీవితం ఉన్నప్పుడు మరొక వైపు కోరిక ఏంటంటే నేను కూడా వాడబడాలి, నన్ను కూడా వాడుకోవాలి. నువ్వు ప్రత్యేకంగా ఉండు, దేవుడు నిన్ను వాడుకోబోతే అప్పుడు అడుగు. సో మొట్టమొదటిది ఏంటి? అర్హత ఏంటి? సపరేటెడ్ లైఫ్. ఆ తర్వాత ఏముంది అక్కడ? ప్రతి సత్కార్యమునకు దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఒక పాత్ర అర్హత సంపాదించుకుంది. ఈ పాత్ర ఇప్పుడు దేనికోసం అంటే ఆయన దేనికోసం వాడుకుంటే దానికోసం, అంతేనా? మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాక యజమానుడా నేను దీనికైతేనే వాడబడతాను, నేను దానికైతే వాడబడను అంటే కుదురుతుందా? ఆయనకి మనం సలహాలు చెప్పేంత గొప్ప వాళ్ళమా? ఆ యజమానుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడినప్పుడు, ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనము జీవిస్తా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ అర్హత సంపాదించుకుంటే ఆయన ఇష్టం, ఆయన పనిలో వాడుకుంటాడు. ఏ సత్కార్యానికి అంటే ప్రతి సత్కార్యానికి సిద్ధంగా ఆయన ఏం చెప్తే అది చేయటానికి ప్రిపేర్డ్గా ప్రతి సత్కార్యము. ఆ తర్వాత ఏముంది? ఇంతకీ ఆయన కొరకు ఆ విధంగా సపరేటెడ్ లైఫ్ జీవిస్తున్నా సరే, ప్రత్యేకింపబడినటువంటి లైఫ్, ఆయన చెప్పినటువంటి ఆ ప్రతి సత్కార్యాన్ని చేసుకుంటూ పోతున్నా సరే, చివరికి అక్కడ ఉండేదేంటి? ఘనత నిమిత్తమైన పాత్ర. ఏం మిగులుతుంది? అటు యజమానుడికి ఘనత, ఈ పాత్ర వల్ల అటు యజమానుడికి ఘనత, ఇటు ఈ పాత్రకి కూడా ఘనత. ఈ మూడోది అందరికీ కావాలి, మొదటి రెండు అక్కర్లా. ప్రత్యేకింపబడిన జీవితం అక్కర్లేదు, ఆయన ఏం చెప్తే అది చేస్తాను అనేటువంటి సిద్ధపాటుతో కూడినటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సమర్పణ
అక్కర్లేదు. కానీ ఏం కావాలి? అందరికీ ఘనత కావాలి. ఎక్కడ? దేవుని దగ్గర తర్వాత సంగతి. ముందు మనుషుల దగ్గర ఏం కావాలి? అరే కనీసం ఒక్కసారి కూడా అబ్బా అనరేంటి నన్ను, అట్లా కనీసం ఓహో అని మెచ్చుకోరేంటి నన్ను? ప్రభువుని ప్రేమించి ప్రభు పని చేస్తే మనుషులు ఒకవేళ దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆయన కొరకు మనం చేసిన దానిని మర్చిపోవటానికి బైబిల్ ఏం చెప్తుంది మనకి? ఆయన అన్యాయస్తుడు మర్చిపోడు. ఒకవేళ నేను చేసింది ఈ బ్రదర్ గుర్తించాలి, నేను చేసింది ఈ సిస్టర్ గుర్తించాలి, ఒక్క మాట బల అనాలి అని ఆశ ఉంటే, నిజంగానే గుర్తించి బల అనేస్తే అనిపించేసుకుంటే ఉపయోగం ఏముంది? ఇంక రేపు అక్కడ అనేది ఎవరు? ఇక్కడ ఎవడనినా అనకపోయినా అనిపించుకోవటం మన ఉద్దేశం కాదు, అది మన ఇంటెన్షన్ కూడా అయ్యి ఉండకూడదు. ఒకవేళ ఎవరన్నా గమనించి ఒకవేళ ఒక మాట అనినా సరే ప్రభువుకే మహిమని ఆయనకు ఆపాదించి తప్పుకోవాలి తప్ప అది అతిశయించడానికి కాదు. సరే, రెండు విషయాలు మనం ప్రాముఖ్యంగా చూసాం. ఏంటి? ఒకటి పోరాటం, అంటే సైనికుడు. ముందు కొన్ని ఏరియాస్ ని సైనికుడి దగ్గర మనం ఆలోచిద్దాం. సైనికుడు కంటూ ఒక వస్త్రధారణ ఉంటుంది, అవునా? మనలాగా టీషర్ట్లు, మనలాగా ఏదో నైటీలు వేసి తిరుగుతుంటాడా? సైనికులు ఎట్లా ఉంటారు చెప్పండి? వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ నిర్ణయించినటువంటి వస్త్రధారణ అనేది వాళ్ళకు ఉంటది, అవునా కదా? ఏమండి మాకు సమ్మర్ అండి, ఏమండి మాకు వింటర్ అండి, మాకు వర్షాకాలం అండి, ఏమన్నా ఉంటాయా? వాళ్ళకంటూ ఆ సైన్యాధిపతి నిర్ణయించినటువంటి నిర్దిష్టమైన వస్త్రధారణ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వీళ్ళు ఏం చేయాలి? మనం ఏఓసీకి వెళ్తే ఇప్పటికి కూడా వాళ్ళు ఏ డ్రెస్ లో ఉంటారు? సివిల్ డ్రెస్ లో కనబడతారా? మరి వాళ్ళకి నిర్ణయించినటువంటి ఒక వస్త్రధారణ ఉంది, దాంట్లోనే వాళ్ళు ఉండి తీరాలి. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సైనికుడిగా మనకంటూ ఏమన్నా వస్త్రాలు ఉన్నాయా? దేవుడు నిర్ణయించినటువంటి ఈ సైనికుడికి ఆయన నిర్ణయించిన వస్త్రధారణ ఏమన్నా డ్రెస్ ఉందా? డ్రెస్ కూడా ఉందా మనకి? ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం తేను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఎలా ముగించబడింది? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు ఈ డ్రెస్ లో ఏమేమి ఉన్నాయి చూడండి. 14వ వచనం, మీ నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకొని. సత్యము అనే దట్టి అంటే కొంతమందికి అర్థం కాదేమో. నడుము దగ్గర ఏం కట్టుకుంటాం మనం? జనరల్ గా బెల్ట్ వేసుకుంటాం. ఎవరన్నా పని చేసేవాడు కూడా అప్పటిదాకా మెల్ల ఉంటది టవలు. పని చేయడానికి దిగేటప్పుడు ఏం చేస్తాడు? మెల్ల తీసి నడుంకేసి ఒక్కసారి ఇట్లా లాక్ కడతాడు. ఎందుకు కడతాడు అట్లా? నడుం బిగుసుకుంటది. నడుం బిగుసుకోవటం ఎందుకు బిగుసుకోవాలి? బెల్ట్ ద్వారా కావచ్చు, టవల్ ద్వారా కావచ్చు. నడానికి అది కట్టుకోవడం వెనకాల ఇంటెన్షన్ ఏంటి? స్టిఫ్ గా వద్దులే, ఎందుకు స్టిఫ్ కావాలంటున్నా? ఎందుకు? అది యాక్టివ్ మోడ్ లో ఉంచుతుంది. రెండవది, వాళ్ళు ఇప్పుడు బరువు పనులు చేసినా ఏం చేసినా కావాల్సినటువంటి స్ట్రెంగ్త్, సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకే ఏం చేస్తారు? గట్టిగా. అందుకే ఎప్పుడన్నా వెయిట్ లిఫ్టర్స్ ని చూడండి, పెద్ద పెద్ద బరువులు ఎత్తే వాళ్ళని, వాళ్ళు ఒళ్ళంతా వేసుకుంటారా? ప్రాముఖ్యంగా వాళ్ళ ఫిట్నెస్ ఎక్కడ ఫిట్ గా పెట్టుకుంటారు? నడుం. అంత బరువు ఎత్తేటప్పుడు ఆ నడుంకి ఆ సపోర్ట్ లేకపోతే వాడి పని అయిపోద్ది. సో ఇక్కడ నడుంకి కట్టుకోవాల్సినటువంటి దట్టి ఏంటంట? సత్యము. దేన్ని కట్టుకోవాలి మనం? మన డ్రెస్ లో బెల్ట్ ఏంటి? సత్యము అనే బెల్ట్. తర్వాత ఏముంది? నీతి అనే మైమరువు. నీతి. ఎవరి నీతిది? దేవుని నీతి. నీతి అనే మైమరువు.
అంటే ఇప్పుడు సోల్జర్ యొక్క డ్రెస్ ని కనుక మనం చూస్తే వాళ్ళకి ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటాడు. ఇక్కడ ఒక మెటల్ తో చేసినటువంటి ఒక కవరింగ్ ఉంటుంది అనమాట. మన భాషలో చెప్పాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇప్పుడున్న జనరేషన్ కి అర్థం అవ్వాలంటే, పాత రోజుల్లో అయితే మెటల్ తో, ఆ రోజుల్లో యుద్ధాలకి అయితే మెటల్ తో చేసిన దాన్ని తొడుక్కునే వాళ్ళు, బాణాలు వచ్చి తగలకుండా. ఈ రోజుల్లో అయితే బుల్లెట్లు తగలకుండా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటున్నారు. అటువంటిది అంటే ఏంటి, అక్కడ యారో వచ్చి తగిలినా, ఇక్కడ బుల్లెట్ వచ్చి తగిలినా, ఎవడైతే దాన్ని ధరించుకున్నాడో వాడికి ఏ రకమైన హాని జరగకుండా కాపాడేది. కాబట్టి ఈ యుద్ధంలో అఫెన్సివ్ ఉన్నాయి, డిఫెన్సివ్ ఉన్నాయి. అఫెన్సివ్ అంటే ఎదుటోడికి శత్రువుని గాయపరిచేది, శత్రువుని సంహరించేటువంటి ఆయుధాలు. డిఫెన్సివ్ అంటేనేమో వాడు మన మీద దాడి చేస్తుండగా మనకేమి కాకుండా కాపాడేటువంటి ఆయుధాలు. ఓకే, నీతి అనే మైమరువు. కాబట్టి శత్రువు దాడి చేస్తా ఉండగా మన నీతి అయినటువంటి యేసయ్య వాటి నుంచి మనల్ని ఏం చేస్తా ఉన్నారు, ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత కాళ్ళకి ఏంటంట, సిద్ధ మనస్సు, సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడు. సో ఇప్పుడు కొంతమంది ఏదో పని మీద వచ్చి తొందరగా చెప్పి మళ్ళీ తొందరగా వెళ్ళిపోతుంటే ఈ రోజుల్లో పెద్ద వాడట్లేదులే. పాత రోజుల్లో ఏమనేవాళ్ళు, ఏంట్రా బాబు కాళ్ళు చొప్పుల్లో పెట్టుకుని వచ్చావా అనేవాళ్ళు. అవునా? అంటే ఏంటి, ఏమంత తొందరగా కొంచెం ఉండొచ్చు కదా అని. సో దేనికి ప్రిపేర్డ్ గా ఉండాలని ఇక్కడ చూస్తా ఉన్నాం. కాళ్ళకి ఏమి తొడుక్కోవాలంట, సిద్ధ మనస్సు. దేనికి సిద్ధ మనస్సు? కొట్లాటలకి, గొడవలకి, ఆడి మీదకి ఈడి మీదకి, ఒంటి కాళ్ళ మీద లేవటానికి, వాటికా? దేనికి సిద్ధ మనస్సు అంట? సమాధాన సువార్త కొరకు సిద్ధ మనస్సు. గాస్పెల్ ఎప్పుడు చెప్పాలంటే అప్పుడు దానికి ప్రిపేర్డ్ ఉండాలి. ఇది సేవకులకి ఇచ్చిన డ్రెస్సా లేకపోతే అందరికీ ఉన్న డ్రెస్ ఎంతకీ? ఇది ఇదేదో వాళ్ళ స్పెషల్ డ్రెస్, ఇదేదో వాళ్ళ స్పెషల్ పని లాగా ఫీల్ అవుతా ఉంటారు కొంతమంది. సువార్త కొరకు సిద్ధ మనస్సు. ఒకసారి ఒక బ్రదర్ ఫోన్ చేశారు. ఆయన కూడా సేవకుడే. ఫోన్ చేసి, అన్నా అప్పటికి టైం సుమారుగా కొంత అయింది, అక్కడ నుంచి ఒక 1 hour తర్వాత ఒక మీటింగ్ ఉందండి అన్న. వేరే ఒకళ్ళకి చెప్పాము, సడన్ గా వాళ్ళకి వేరే దీని వల్ల వీలు పడట్లేదు, ఒక 1 hour లో మీటింగ్ ఉందన్నా, ఆన్లైన్ లోనేనండి. సో మీరు గాస్పెల్ తీసుకోవాలి అన్నాను. నేనన్నాను, మరీ ఇంత సడన్ గా చెప్తే ఎలాగా, కొంచెం టైం ఇస్తే మరి ప్రార్థన చేసుకుని ప్రిపేర్ అయ్యేవాను కదా అని అంటే, వెంటనే ఆ సేవకుడు అన్నాడు కదా, సువార్తకి సిద్ధపడేది ఏంటన్నా అన్నాడు. ఏంటి ఆ మాట నాకు లాగే గోమ మీద ఒకటి కొట్టినట్టు అనిపించింది అనమాట. ఎలాగుండాలి ఎవరమైనా సరే, దేవుడు నాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తాడా అని చెప్పి సిద్ధ మనస్సుతో గాస్పెల్కి రెడీగా ఉండాల్సింది పోయి, నువ్వు టైం ఇస్తే నేను రెడీ అవుతాను. అందుకే దేవుడు మనలాంటి వాళ్ళని ఎందుకు వాడుకోవడం తెలుసా, మనం ప్రిపేర్డ్గా ఉండం. ప్రిపేర్డ్గా ఉంటే వాడుకోకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి, చెప్తా. నా కొద్ది అనుభవంలో నేను చెప్పగలిగింది కూడా అదే. ప్రిపేర్డ్గా ఉంటే ప్రభు ఖచ్చితంగా ప్రిపేర్డ్గా ఉన్న వెజల్ని ఆయన వాడుకొని తీరుతాడు, అందులో ఏం సందేహమో లేదు. ఇప్పుడంటే కొంచెం బాధ్యతలు, పిల్లలు, పెళ్లి అన్ని పెరిగిపోయి ఇప్పుడు కొంచెం ఎంగేజ్ అయిపోయాం. కానీ పెళ్లికి ముందు నా ఆశ ఏంటంటే, ప్రభువుని ఖచ్చితంగా అడిగేవాడిని, ప్రభువా ఈరోజు ఒక్కడికన్నా చెప్ప. మధ్యాహ్నం అయిపోయింది ఇంకా వాడికి చెప్పలేదేంటి అని ఎదురు చూసేవాడిని. సాయంత్రం అయిపోయింది ఇంకా ఏం చెప్పలేదేంటి అంటే, ప్రేయర్ చేసి గాల్లో దీపం పెట్టినట్టు వదిలేయటం కాదు. రోజు అయిపోతుంది ఇంకా నేను అనుకున్నది ఈరోజు ఫుల్ఫిల్ అవ్వలేదు ఏంటని ఎదురు చూపుండేది. నైట్ 11 అయిపోయేది కొన్నిసార్లు. దేవా 11 అయిపోయింది ఇంకా ఏంటి, ఈ రోజు నేను అనుకున్న టాస్క్ రీచ్ అవ్వలేదు. ఇంకా 12 అయితే రోజు మారిపోద్ది.
అనుకున్నప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎక్కడికో మినిస్ట్రీకి వెళ్ళి తిరిగి పోతా ఉంటే ఎవడో రాత్రిపూట లిఫ్ట్ అనేవాడు. నా దారి కాకపోయినా వాడితో మాట్లాడుకుంటా కావాలని వాడి రూట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి వరకు వదిలిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళకి ఒక కరపత్రికం ఇచ్చి, ఒక బుక్లెట్ ఇచ్చి, ఆ రోజుకి ఎంత సంతృప్తి అంటే, ప్రభువా ఈ రోజు నీ గురించి ఒకరికి చెప్పగలిగాను. ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ఎప్పుడైతే చేసిన ప్రార్థనకి అయ్యో ఈ రోజు అయిపోతుందని ఎదురు చూశానో, ఏ రోజు కూడా దేవుడు నన్ను డిసప్పాయింట్ చేయలే. కానీ ఎప్పుడైతే అది ఒక అలవాటు ప్రార్థన అయిపోయిందో, వేరే పనుల్లో పడిపోయి ఈ రోజు ఇది కంప్లీట్ అవ్వలేదా అని ఎదురు చూపు పోయిందో, దేవుడు ఇవ్వడం మానేశాడు. నేను చెప్పేది బుర్రకెక్కుతుందా? నిజంగా ఆశపడి నిజంగా ఎదురు చూస్తే ప్రభు అవకాశం ఇవ్వకపోతే అడగండి నన్ను. మన ఎన్ని నిజమైన డిజైర్లు కాదు, డిజైర్ ఉన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తాం. నిజమైన ఆశ ఎప్పుడు పనిలోకి నడిపిస్తుంది. యేసు ప్రభు ఆశ నిన్ను నన్ను రక్షించాలని, అందుకే పరలోకం వదిలి భూమి మీదకి వచ్చాడు, సిలువలో చనిపోయాడు, మరణించి తిరిగి లేచాడు. పాల్ ఆశ అన్యజనులకి సువార్త ప్రకటించాలి అని, అందుకే ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేని టైంలో 3 పెద్ద మిషనరీ జర్నీలు చేశాడు. నిజమైన ఆశ పనిలోకి నడిపిస్తుంది. దావీదుకి ఆశ దేవునికి మందిరం కట్టాలి, నువ్వు కట్టకూడదన్నాడు దేవుడు. అయినా సరే మెటీరియల్స్ మొత్తం నేనే రెడీ చేస్తానని మొత్తం రెడీ చేసి పెట్టాడు. నిజమైన ఆశ పనిలోకి నడిపిస్తుంది. మనది నిజమైన ఆశ అయితే ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు నేను ఎవరికైనా ఒకళ్ళకి చెప్పాలి అనేది నిజమైన ఆశ అయితే, దానికి ప్రార్థన చేయటం ఒకటే కాదు, ప్రిపేర్ అవుతాము, సిద్ధంగా ఉంటాము. అయ్యో ఏంటి హాఫ్ డే అయిపోయింది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని ఎదురు చూస్తుంటాము. అలాంటి వాళ్ళకి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఉండడు. సమస్య ఏంటంటే మనది అలవాటు ప్రార్థన. కొన్నిసార్లు ఎదురు చూపు ఉండదు, ఆసక్తి అంతకన్నా ఉండదు. అందుకే ప్రభు ఎవరు అర్థమవుతుందా? ఇది ఎవరి గురించో చెప్పేది కాదు, నా లైఫ్ లో జరిగింది నేను చెప్తున్నా. నమ్మితే నమ్ము, లేకపోతే నీ ఇష్టం. ఇది సత్యం. రైట్ డిజైర్ లేదా ట్రూ డిజైర్, ఇట్ విల్ లీడ్స్ టు వర్క్. సరే, ఇక్కడికి రండి. సిద్ధ మనస్సు అనే జోళ్ళు చెప్పులు వేసుకొని రెడీగా ఉండాలంట. ఆ తర్వాత చూడండి, విశ్వాసం అనే డాలు దేనికి ఉపయోగపడుతుంది? అవతల నుంచి శత్రువు ఏదన్నా బాణం వేస్తే, అవతల నుంచి దాడి చేయడానికి వాడు ఏదన్నా ఇసిరేస్తే, డాలుతో ఏం చేస్తారు? ఇట్లా అడ్డం పెట్టుకొని తప్పించుకుంటారు. అవునా? కాబట్టి ఇది డిఫెన్సివ్ అన్నమాట. కాబట్టి విశ్వాసం అనేది ఏం చేస్తుంది? ఈ యుద్ధంలో రకరకాల దాడులు జరుగుతూ ఉన్నప్పుడు మన భక్తి మీద, మన యొక్క విశ్వాసం మీద, మన యొక్క ఒక్కొక్క దాని మీద దాడి జరుగుతుంటే ఈ విశ్వాసం అనే డాల్ ఏం చేస్తుంది? మనల్ని కాపాడదు. విశ్వాసం లేకపోతే ఒకటి వచ్చి పడగానే ఇది నిజమేనా? అవ్వమ్మకు వచ్చిన సమస్య అదే. ఆమె దగ్గర విశ్వాసం అనే డాల్ లేకపోయింది. అదే ఉంటే గొడవే లేదు. విశ్వాసం అనే డాలు. తర్వాత నెక్స్ట్ ఏముంది? హెల్మెట్ ఏంటంట? రక్షణ అనే శిరస్త్రాణము. తలకి ఏం పెట్టుకోవాలి? రక్షణ. కాబట్టి సాధారణంగా శత్రువు గురి ఎక్కడెక్కడ ఉంటది? కాళ్ళకి తగిలితే, చేతికి తగిలితే పెద్ద విషయమేం కాదు. అందుకనే ప్రాముఖ్యమైనవి ఏవి? 1 తలకాయి, 2 ఈ ఏరియా. అందుకనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇక్కడ వేస్తారు, తలకి హెల్మెట్ పెడతారు. కాళ్ళ మీద బుల్లెట్ ఇంజురీస్ అయినా మళ్ళా రికవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఈ 2 ఏరియాస్ లో తగిలితే డెత్ రేట్ అనేది కొంత రిస్కీతో కూడుకున్నటువంటి విషయం. తలకేం పెట్టుకోవాలి? రక్షణ అనే శిరస్త్రాణము, సాల్వేషన్, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్.
ఆ తర్వాత వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించు. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము. ఇప్పుడు పై వస్త్రము కావచ్చు, జోళ్లు కావచ్చు, నడానికి ఆ సత్యం అనే బెల్ట్ కావచ్చు, ఇవన్నిటిలో శత్రువు దేన్ని చూసి భయపడతాడు? మన హెల్మెట్ ని చూసా, మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని చూసా, దేన్ని చూసి భయపడతాడు చెప్పండి? చేతిలో ఉన్నాయి. ఎక్కట్లేదా? అది దేంతో అయితే వాడికి గాయం తగులుతుందో దాన్ని చూసి భయపడతాడు. ఈ హెల్మెట్ అనేది మన సేఫ్టీ కోసం, మైమరువు మన సేఫ్టీ కోసం, డాలు మన సేఫ్టీ కోసం. కానీ శత్రువుని గాయపరిచేది ఖడ్గము. ఆ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని చూస్తే వాడు ఏమవుతాడు? భయపడతాడు. ఒకసారి ఒక చొగ్గర ఓపెన్ ఎయిర్కి వెళ్ళాం, వైజాగ్ దగ్గర బాడంగి అనే ప్లేస్ లో. అక్కడున్న బ్రదర్స్ మాట్లాడతా, అంటే కొంచెం సర్కాస్టిక్ గా సరదాగా మాట్లాడతా, అన్నా మీ కత్తి తేలేదా అంటున్నాడు. ఏంటి కత్తి ఏంట్రా బాబు? నాకు అర్థం కాల ఫస్ట్ లో. కత్తి ఏంటంటే బైబిల్ అన్నా, మీ కత్తి తేలేదా తమ్ముడు, నీ దగ్గర నీ కత్తి ఉందా అంటున్నాడు. ఏంటి ఇదేంటి? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. దీంతో ఏం చేస్తాము? శత్రువుని ఎదుర్కోగలుగుతాము, శత్రువుని ఓడించగలుగుతాం. కాబట్టి సైనికుడికంటూ ఒక నిర్దిష్టమైన యూనిఫామ్ ఉంటుందా, ఉండదా? అదే విధంగా ఒక విశ్వాసిగా నీకు నాకు మనందరికీ కూడా దేవుడు నిర్ణయించినటువంటి ఒక యూనిఫామ్ ఉంది. ఆ యూనిఫామ్ ని మనము ప్రతిరోజు ధరించుకునే వారంగా ఉండాలి. ప్రతిరోజు రక్షణ అనే శిరస్త్రాణము, ప్రతిరోజు నీతి అనే మైమరుగు, ప్రతిరోజు సువార్తకి సిద్ధం అనే చెప్పులు, ప్రతిరోజు వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఈ డ్రెస్ వేసుకొని రెడీగా ఉండాలి. అక్కడ ఒక మాట అక్కడే రాయబడింది చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. అది సో ఆపద్దిన మందు శత్రువుని ఎదిరించాలన్నా, నిలబడటానికి శక్తి గలవారు అవ్వాలి అనన్నా, ఒకటి శత్రువుని ఎదిరించాలి, 2 శత్రువు దాడి చేస్తుంటే పడిపోకుండా నిలదొక్కుని నిలబడాలి. ఈ 2 జరగాలి అని అంటే మీరేం చేయాలి అన్నాడు? దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎవడైతే యూనిఫామ్ ధరించుకోడో అవతల నుంచి ఒక్కటేస్తాడు, వీడు టామ్ అని పడి చచ్చిపోతాడు. ఎందుకు? వీడు ధరించుకోవాల్సిన యూనిఫామ్ ధరించుకోలేదు కాబట్టి అటు నుంచి ఓ బాణం వదలంగానే వీడి మీద మైమరువు లేదు, శిరస్నానం లేదు, ఏమీ లేవు. శత్రువు ఒక్కసారి వేసాడు ఒక బాణం, వీడు చచ్చిపోయాడు పడి. సో మంచి పోరాటము పోరాడుతని అని చెప్పినటువంటి పౌలు తన జీవితంలో కనుక చూస్తేనండి, ఆయన తన లైఫ్ టైం ముగించబడే వరకు కూడా తను ఎట్లా ఉన్నాడు? ఈ యొక్క వస్త్రధారణని, ఒక మంచి సైనికుడికి దేవుడిచ్చినటువంటి వస్త్రాలని పాల్ ధరించుకొని పోరాడుతూ వచ్చాడు. రెండవదిగా కనుక చూస్తే సైనికుడికి ఉండాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? సైనికుడు అనేకమైనటువంటి లోక సంబంధమైన వాటిని త్యాగం చేయాల్సి వస్తుంది. సుఖాలని, ఫ్యామిలీస్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, వీళ్ళందరినీ వదిలేసి ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడో బార్డర్లో, అవునా కదా? ఎప్పుడో వస్తారు, 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కుటుంబంతో కొన్ని రోజులు గడిపి మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే ఏం లేవు వీళ్ళకి, నిర్దిష్టమైనటువంటి సుఖ సౌఖ్యాలు. వాడు కావాలి అని అంటే అనుభవించవచ్చు వాటిల్ని, కానీ ఒక సైనికుడుగా ఇవన్నీ నాకు వద్దు అని నిర్ణయించుకొని అడుగులు వేసిన వాడు సైనికుడు అంటే. ఇదే మనము ఊరియా దగ్గర చూస్తాము. బెత్షెబా యొక్క భర్త, 2వ సమూయేలు 11వ అధ్యాయము 11-12 వచనాలలో చూస్తే, దావీదు బెత్షెబాతో పాపం చేసేసి ఇదంతా ఊరియా అకౌంట్ లోకి తోసేయాలి ఎట్లా గట్లా అని చెప్పి ఏం చేశాడు?
యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో నుంచి ఊరియాని పిలిపించాడు, బాగా మందు తాగిచ్చాడు. ఏమంటున్నాడు? ఈ రాత్రికి మీ ఇంటికెళ్ళి నీ భార్యతో రెస్ట్ తీసుకో అంటున్నాడు. అప్పుడు ఊరియా చెప్పిన మాట ఏంటి? 11-12 వచనాలు చూస్తే, అందరూ యుద్ధంలో ఉంటే నేను ఒక్కడినే వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉంటానా? నేను అట్లా చెయ్యను. ఏమంటున్నాడు? నిజమైన సైనికుడు సుఖానికి సౌఖ్యాలకి ఏం చేస్తాడు? త్యాగం చేస్తాడు. సాక్రిఫిషియల్ గా, వాలంటరీగా, బలవంతంగా కాదుండే వాలంటరీగా. ఇక్కడ రాజుగారే పర్మిషన్ ఇచ్చారు, పోరా బాబు మీ ఇంటికని. అయినా సరే ఊరియా ఏం చేస్తున్నాడు? వెళ్ళాడా? వెళ్ళలా. నిజమైన సైనికుడికి ప్రత్యేక వస్త్రధారణను కలిగి ఉంటాడు, వాటిని ధరించుకొని ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాడు. ఒకటి. రెండవది, నిజమైన సైనికుడు సుఖ సౌఖ్యాలన్నిటినీ కూడా బలవంతంగా కాదు కానీ వాలంటరీగా తనకు తానే వాటిని ఏం చేస్తాడు? త్యాగం చేయడానికి ఇష్టపడతాడు. మనము ఒక్కసారి ఆలోచించుకోవాలి, మనం ఏం త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాం? దేవుని సైనికులంగా ఏం త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాం? అస్సలు శ్రమ పడకూడదు, ఒళ్ళు నలిగిపోకూడదు, కింద కూర్చుంటే నొప్పి రాకూడదు, ఫ్యాన్ గాల్లో ఇది చెమట రాకూడదు, ప్రయాణం వచ్చి అట్లా అలసిపోకూడదు, ఏం ఉండకూడదు అనమాట. చాలా సాఫీగా, చాలా స్మూత్ గా ఉండాలి ప్రతిదీ కూడా. సుఖాన్ని, సౌఖ్యాన్ని ఏంటి వాలంటరీగా సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడేవాడు నిజమైన సైనికుడు. ఆ తర్వాత సైనికుడికి ఉండేటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఇదేంటి అనంటే సిద్ధపాటు. ఇందాక మనం ఎఫ్ఎస్సి 6:13 చదివింది అదే. ప్రిపేర్డ్గా ఉంటాడు. ఎందుకు మనకి కంటోన్మెంట్ అనే ప్లేస్లు ఎందుకు ఉంటాయి? బెంగళూరులో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, అక్కడ నాగ్పూర్ లో కావచ్చు. కొన్ని హబ్బులు ఎందుకు మనకి దేశంలో అక్కడక్కడ పెట్టారు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే అక్కడున్న బెటాలియన్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఎక్కడో ఒక దగ్గర ఉంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోద్ది. అందుకే అక్కడక్కడ బెటాలియన్స్ ను పెట్టుకొని రెడీగా ఉంటారు. సడన్ గా ఏదైనా జరిగితే అంటే వీళ్ళు ఎలా ఉంటారు? వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. ఒక్కసారి ఊహించండి, ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది అనుకోండి. ఏంటి, యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత వీడికి నిద్ర ఉంటుందా? మామూలు రోజుల్లో అయితే నిద్రపోతారులే. యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, యుద్ధ భూమిలో ఉన్నాడు. వీడికి నిద్ర ఉందా? లేదు. తిండి ఉందా? లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నిద్ర లేదు, తిండి లేదు. ఎన్ని రోజులైంది? 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది. నిద్ర లేదు సరిగ్గా, తిండి సరిగ్గా లేదు, త్రాగడానికి సరిగ్గా లేదు. కానీ వాడి ఒళ్ళు అలసిపోదా? వాడేమన్నా సూపర్ మ్యానా? మిలిటరీ బాడీ కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు తట్టుకుందాం అనుకుందాం. మన అన్ని ఒక పూట బాడీలే. తట్టుకున్నాడు అని అనుకుందాం. 4వ రోజుకైనా ఏమైంది? ఇప్పుడు ఎంత అలసట ఉన్నా, ఎంత నీరసం ఉన్నా, ఒకవేళ ఎవడో వస్తున్నట్లుగా, ఆ ఆకులు తొక్కుతున్నట్టుగా చిన్న అలికిడైతే చాలు, అలా కొంచెం మత్తులో ఉన్నవాడు సడన్ గా యాక్టివ్ అయ్యి ఏం చేస్తాడు? ఫాట్మన్ నొక్కేస్తాడు. అక్కడ ఎవడన్నా కళ్ళ ముందు కనబడ్డా లేదా, ఎవడన్నా ఉన్నాడా లేదా, ఏం లేదు, ఇమ్మీడియట్ గా ట్రిగ్గర్ నొక్కేస్తాడు. ఎందుకని? వాటన్నిటి మధ్యలో కూడా తనకున్న అలసట, తనకున్న ఆకలి, తనకున్న వీటన్నిటి మధ్యలో కూడా ఎలా ఉన్నాడు? హీ విల్ బి యాక్టివ్. సోమర్లాగా ఉండడు. అది నిజమైన సిద్ధపాటు అంటే. అర్థమవుతుందా? మన జీవితంలో ఎన్ని కలుగుతున్నా, కొన్నిసార్లు రోజులు గడుస్తున్నా, మందులం అయిపోకుండా ఆ ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టి రెడీగా ఉండాలి. ఒకవేళ శత్రువు అటు నుంచి వస్తున్నట్టుగా చిన్న అలికిడైతే చాలు, ఆ ట్రిగ్గర్ నొక్కేలాగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అది సిద్ధపాటు అంటే. అలా కాకుండా ఎంత కష్టంగా ఉండేలేని డ్రెస్ అంతా తీసి పక్కన పెట్టి, గన్నేమో ఆ పక్కన పెట్టి, కాళ్ళు చేతులు బార్లకు సాపి పడుకున్నాడు అనుకో,
ఏం చేస్తాడు? శత్రువు చక్కగా వస్తాడు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసుకుని పట్టుకెళ్తాడు. సిద్ధపాటు. చూడండి, సిద్ధంగా ఉండటం. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రిపేర్డ్గా ఉంటున్నామా? ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆర్ వి ప్రిపేర్? ఈ పోరాటానికి మనం ప్రిపేర్డ్గా ఉంటున్నామా? ఈ రోజు వస్తాడు, సాయంత్రం వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు. వాడి పనే క్రైస్తవుల మీద దాడులు చేయటం. వాడి పనే నీ మీద దాడి చేసి నిన్ను ఓడగొట్టాలి, నిన్ను లొంగ తీసుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఏం పోడాడు. వాళ్ళందరూ ఆల్రెడీ వాడి కిందే ఉన్నారు, వాడి పెత్తనం కిందే. వాడికి నువ్వు నేను కావాలి, నిన్ను నన్ను లొంగ తీసుకోవాలి, ఓడగొట్టాలి. ప్రిపేర్డ్గా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు, యూదా పత్రిక 1:3 మనం చూస్తాము, నీకు అప్పగింపబడిన బోర్డర్ మ్యూట్ అయిందండి మీకు. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అది క్యారీ అయింది. తిమోతి పోరాడాడు కాబట్టి ఆ తర్వాత తరానికి అది క్యారీ అయింది. వాళ్ళు పోరాడారు కాబట్టి, దాన్ని కాపాడుకున్నారు కాబట్టి తర్వాత తరాలకు అది కొనసాగగలిగింది. అర్థమవుతుందా? మనకు అప్పగించాడు దేవుడు, నమ్మి అప్పగించాడు. దానికోసం కనుక మనం పోరాడలేదనుకోండి, ఏమవుతుంది? పౌలు ఇదే తిమోతికి రాస్తా మాట్లాడతాడు. చూడండి, 1వ అధ్యాయం 2వ పత్రికలోనే, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు చూసారా? ఇక్కడికి రండి. 1వ పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక, సేమ్ 1:12. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆయన నమ్మి నాకు పని అప్పగించాడండి. ఏం చేశాడు? నమ్మాడు, అప్పగించాడు. ఆ రోజు పౌలుకి నమ్మాడు, ఆయన నీకు నాకు అప్పగించాడు. దీని కొరకు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఇప్పుడు కూర్చున్నట్టు మౌనం కూర్చోవాలా? షెల్ఫ్ లో పెట్టుకోవాలా? బేరోలో పెట్టి లాక్ చేసుకోవాలా? ఏం చేయాలి? దానికోసం పోరాడాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా ప్రభు మనల్ని ప్రేమించి, మనల్ని నమ్మి, మనకు అప్పగించిన దాని కొరకు మనము పోరాడాలి. ఆ తర్వాత సైన్యంలో ఉన్నటువంటి సోల్జర్కు ఉండే మరొక 2 విషయాలు చూసి క్లుప్తంగా ముగించుకుందాం. అక్కడే 2వ అధ్యాయంలోనే చూడండి, 4-5 వచనాల దగ్గర, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 2-4-5 వచనాలు. 4వ వచనం ఇందాక చూసాం కదా, మంచి సైనికుని వలె శ్రమ అనుభవించును అని చెప్పి, సైనికుడు ఎవడు కూడా యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులోకి చేర్చుకొని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడు ఎవడన్నా సరే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా? వాడి గురంతా ఎక్కడ ఉంటది? నేను యుద్ధంలో ఉన్నాను, ఆపోజిట్ లో శత్రువు ఉన్నాడు, నేను గనక మెలకువగా ఉండి వాడిని ఎదుర్కోకపోతే వాడు నన్ను వచ్చి చంపేస్తాడు. అవునా? ఎవడన్నా డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ అవుతాడా? వేరే యావిగేషన్స్ వైపు వెళ్ళిపోతుంటాడా? కొంచెంసేపు గన్నుని ఇట్లా తీసి సంకకు తగిలించుకొని జోబులోంచి సెల్ ఫోన్ తీసి ఇట్లాగేమన్నా రీల్స్ చూసుకుంటా ఉంటాడా? చెప్పండి. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు వాడు గనక నిజమైన సైనికుడు అయితే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క నిజమైన సైనికులముగా ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నామా?
చిక్కుకుంటే అది ఏ జీవన వ్యాపారము? వేటిలో చిక్కుకున్నావు? కొంతమంది రిలేషన్స్ లో చిక్కుకుంటారు, కొంతమంది సోషల్ మీడియాలో చిక్కుకుంటారు, కొంతమంది ఫినాన్షియల్ ఫ్రాడ్స్ లో చిక్కుకుంటారు, వేటిలోనో దొరికిపోతా ఉంటారు. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోకుండా చూసుకోవాలి. అవన్నీ ఉచ్చులు. అంతేకాదు ఆ వచనంలో ఇంకొక మాట కూడా ఉంది, తన్ను దండులోకి చేర్చుకొని వారిని ఏం చేయాలి? సంతోష పెట్టాలి. నన్ను ఆ బెటాలియన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన పంపించారు నన్ను ఇక్కడికి, నేనేం చేయాలి? నా మీద ఉన్న అఫీషియల్ నాకు అప్పగించిన టాస్క్ నేను కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆయనకి రిపోర్ట్ చేయాలి. అర్థమవుతుందండి? కాబట్టి మన బెటాలియన్ చీఫ్ యేసయ్య, ఆయన మనకి నమ్మి అప్పగించారు. ఆ అప్పగించిన క్రమంలో మనం వేరే వేరే యావగేషన్స్ వైపు వెళ్ళి ఇరుక్కుపోకూడదు. రెండవదిగా ఆయనని సంతోష పెట్టడానికి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆయనకి మనము రిపోర్ట్ చేయాలి. మంచి సైనికుడు వలె. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము మంచి సైనికులమేనా? క్రీస్తు యేసు యొక్క సైనికులమేనా? క్రీస్తు యేసు సైనికులమైనట్లయితే ఆ కమాండర్ మనకి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేక వస్త్రాలని ధరించుకునే ఉన్నామా? సుఖాన్ని సౌఖ్యాన్ని వాలంటరీగా సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్డ్ గా ఉన్నామా? ఆయన మనకు అప్పగించిన దాని కొరకు పోరాడటానికి రెడీగా ఉన్నామా? ఆయనని సంతోష పెట్టడానికి ఆయనని సంతోష పెడుతున్నామా? మరొకటి ఇంకొకటి ఏం చెప్పుకున్నాం ఇక్కడ, మర్చిపోయాను. ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకుండా ఉంటున్నామా? ఎక్కడన్నా చిక్కుకొని ఆగిపోతున్నామా? కొన్నిసార్లు ఏదన్నా ట్రాప్ లో, కొన్నిసార్లు శత్రువు ట్రాప్లు పెడతాడు. వీడేదన్నా ట్రాప్ లో దొరికాడు అనుకో, ఏమైపోతాడు? చిక్కుకుపోతాడు. అవునా కాదా? సాతాను కూడా, వాడికి కూడా బాగా తెలుసు ఏ ట్రాప్ పెడితే నువ్వు పడిపోతావు, ఏ ట్రాప్ పెడితే, ఏ ఉచ్చు పెడితే నేను పడిపోతాను. వాడికి బాగా తెలుసు. చక్కగా మంచి ఉచ్చు పెడతాడు. అందుకే పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, అపవాది తంత్రములను మనము ఎరగని వారము ఎరిగిన వారంగా ఉండాలి. శత్రువు ఎట్లాంటి ట్రాప్స్ పెడతాడో ఎరిగిన వారముగా ఉండాలి. ఇంతకీ మనం చూసింది ఒకటే, ఏంటది? సైనికుడు, పోరాటము. పౌలు చెప్పిన రెండో మాట ఏంటి? పరుగు. పరుగు ఇప్పుడు చూడడానికి టైం సరిపోదు కానీ, కాబట్టి ఎలా పరిగెత్తాలి? ఇక్కడే 2వ అధ్యాయంలోనే ఆ తర్వాత వచనంలో చూస్తే, జట్టి అయిన వాడు నియమ ప్రకారము పోరాడాలి అని అంటాడు. నువ్వు పరుగు పందెంలో ఉన్నావు, అయితే రూల్ ప్రకారం పరిగెత్తాలి. నా ఇష్టం నేను పక్కన లైన్లోకి వెళ్ళిపోతానంటే కుదరదు. నీకంటూ నియమించిన 2 లైన్లు ఉన్నాయి, ఆ 2 మధ్యలోనే నువ్వు పరిగెత్తాలి. రూల్ ప్రకారమే పరిగెత్తాలి. రూల్ మీరితే కుదరదు. నేను కూడా పరిగెత్తానండి అంటే కుదరదు. నువ్వు పరిగెత్తాలి, అట్ ద సేమ్ టైం రూల్ ప్రకారమే పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. ఏదో పరిగెట్టాను, స్టార్టింగ్ లైన్ దగ్గర స్టార్ట్ అయ్యాను, ఎండింగ్ లైన్ దగ్గర ఫినిష్ చేశాను, నేను కూడా దాటేశాను, భలే ఉంది కదా అనుకోవడానికి కాదు. ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలి. 1 పరిగెత్తాలి, 2 రూల్ ప్రకారమే పరిగెత్తాలి, 3 బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి. పౌలు ఇవన్నీ తన జీవితంలో ఆచరించి చేసి చివరికి ఆయన ముగింపు పత్రికలో ముగింపు మాటలకు వచ్చేసరికి చివరి మాటలుగా ఇవి చెప్పాడు. ఒక మంచి సైనికుడిగా ప్రభు నన్ను రక్షించుకున్న దగ్గర నుంచి నేను పోరాడాను. ఒక మంచి పరుగు పందెంలో ఉన్నటువంటి వాడిగా నేను నా పరుగుని ఫినిష్ చేశాను. నియమ ప్రకారమే పోరాడాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఈ 2 ఏరియాల్లో, పర్టికులర్ గా రెండవది మనం కొంచెం డీటెయిల్ గా చూడలేదు కాబట్టి ఈ 2 ప్రాముఖ్యమైన ఏరియాస్ లో మనం ఎలాగున్నాం ఒకసారి పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. విన్న వాక్యంతో యథార్థంగా ప్రభుకు చెప్పుకుంటూ సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆన్లైన్ లో ఒకరు చేయండి విన్న వాక్యంతో. మహోన్నతుడా, మహాగణుడా, జీవం కలిగినటువంటి దేవా, జీవాధిపతి అయిన తండ్రి, నిఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి తండ్రి, లెక్కించలేని